హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమైన రుచులు మాటలు. అయ్యో మా ఇంట్లో ఓవెన్ లేదే కప్ కేక్ చేసుకోవడానికి అని ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వకండి, మనకు ఓవెన్ అవసరం లేదు, మనకు స్టవ్ ఉంది కదా, అదే చాలండి. రండి దాని మీద ఎలా కేక్స్ చేయాలో చెప్తాను. ఇది బటరు మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను మైదా 2 కప్స్ తీసుకుంటున్నాను. మెజర్మెంట్ చూసుకోండి. 2 కప్స్ తీసుకున్న తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా 2 వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని బాగా జల్లించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక 3 ఎగ్స్ తీసుకోవాలి. ఈ 3 ఎగ్స్ని మనం బాగా బీట్ చేసుకోవాలండి. మన దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనే బాగా బీట్ చేసుకోవాలి, లేదంటే హ్యాండ్తోనే కొంచెం కష్టపడి ఎలాగోకుండా బీట్ చేసేయండి. ఇది బీట్ చేశాక ఇదిగోండి ఇట్లా ఫోమ్లో వస్తుంది. ఇంత ఫోమ్ వచ్చే వరకు మనం దీన్ని బీట్ చేయాలి. చూసారా ఎంత ఫోమ్ వచ్చిందో, ఎంత గుల్లగా బాగుంది చూసారా? ఇలా వస్తేనే కేక్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్స్ మైదా తీసుకున్నాం కాబట్టి 1/3/4 కప్ షుగర్ తీసుకోవాలండి. ఇది కూడా వేసేసి ఒక్క 5 మినిట్స్ మీరు బాగా బీట్ చేశారనుకోండి, క్రీమీ కింద వస్తుంది. ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలన్నమాట. చూసారా? మనం ఇదిగో బీట్ చేసిన తర్వాత ఇట్లా రిబ్బన్ టెక్స్చర్లో రావాలన్నమాట. ఇట్లా వస్తే ఇది పర్ఫెక్ట్ కేక్ బ్యాటర్ బాగా ప్రిపేర్ అయిపోయినట్టు. ఇట్లా ప్రిపేర్ అయిపోయిన దాంట్లో మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ వేసుకోవాలి. బటర్ 1/2 కప్ ఉండాలి. బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోండి. ఇది పైనాపిల్ ఎసెన్స్ అనమాట. నేను ఎల్లో తీసుకుంటున్నాను, మీరు ఏది కావాలితే అది వేసుకోండి. ఇలా మళ్ళీ వేసుకొని జస్ట్ 1 మినిట్ దీన్ని బీట్ చేసుకోవాలండి. ఎక్కువ బీట్ చేసుకోకూడదు. బాగా బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. కట్ మోడ్ మెథడ్లో మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఎక్కువ మాత్రం కలుపుకూడదు, ఆ ఫోమ్ అంతా పోతుంది. సో ఫాస్ట్గా కలుపుకోవాలి, మెల్లగా సుతిమెత్తంగా కలపాలండి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకోవాలి మనం. చూసారా? బ్యాటర్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా. ఒకవేళ బ్యాటర్ మీకు థిక్గా అనిపిస్తే ఇందులో కొంచెం మిల్క్ అన్న వేసుకోవచ్చు, లేదంటే వాటర్ వార్మ్ చేసిన వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇవి కప్స్, వీటికి బాగా బటర్ అప్లై చేసుకుని పెట్టుకోవాలి. కేక్ లేకపోతే వాటికి అంటుపోయి రాదండి. సో కొంచెం బటర్ మామూలుగా అప్లై చేసేసుకోండి. ఇవి కప్ కేక్స్. యాక్చువల్గా మీకు అలా కావాలనుకుంటే లోపల వీటిని వ్యాపర్స్ని పెట్టేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్కి వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కప్స్లో బ్యాటర్ వేసేసుకోవాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్యాటర్ మాత్రం థిక్గా మాత్రం అయితే ఉండకూడదు. ఈ కప్ కేక్స్కి ఎప్పుడు కూడా కొంచెం జారుగానే ఉండాలి, అలాగే అయితేనే స్పాంజీలాగా వస్తాయి. మీరు బ్యాటర్ థిక్గా హార్డ్గా ఉంటే మాత్రం కప్ కేక్స్ కూడా మీకు గట్టిగానే వస్తాయి అండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇట్లాగా అన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని ఓవెన్లో పెట్టుకుందాము. ఓవెన్లో నేను 150 డిగ్రీస్లో నేను 20 మినిట్స్ పెట్టుకుంటున్నాను. ఓవెన్లో కాకుండా ఇది స్టవ్ మీద ఎలా పెట్టాలో చూద్దామండి. స్టవ్ మీద ఒక మందపాటి ఇలాంటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కప్స్ని వాటిల్లో అరేంజ్ చేసేసుకోవాలన్నమాట. వేడిగా ఉండాలండి. ఒక 2 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి గిన్నెని. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత చూసారా మన కేక్స్ ఎంత బాగా ఉడికిపోయినాయో, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇది కుక్ అయిందో లేదో అని చూసుకోవడానికి టూత్ పిక్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఫోక్తోనైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి నేనైతే చూసాను. చూసారా? అంటుకోలేదు. సో ఇది బాగా కుక్ అయిపోయింది. మన ఓవెన్లో కూడా బాగా రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో, సాఫ్ట్గా వచ్చినాయో. కప్లో నుంచి మీరు తీసేస్తే సరిపోతుంది, ఏమీ పెట్టి తీయక్కర్లేదు. చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. చూసారు కదా కప్ కేక్స్ ఓవెన్ లేకుండా మన స్టవ్ మీద ఎలా చేసుకోవాలి. ఇంకెందుకండి ఆలస్యం, వెళ్ళి ఒక ట్రైల్ చేసేయండి. మరి కప్ కేక్స్ ఎలా వచ్చినాయో కూడా నాకు చెప్పండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మధురమైన రుచులు మాటలు. థ్యాంక్ యూ.